పిల్లల దగ్గరకు వద్దాం ఇప్పుడు. పిల్లల్ని ఏమన్నాడు చెప్పండి? పిల్లల్ని ఏమని చెప్పాడు? ఒలివ మొక్కలు. ఏమండి, నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ఎలా ఉంటారంటమ్మా? ఒలివ మొక్కలు. వినండి, భూమి మీద మొలకెత్తినటువంటి చెట్లలో శ్రేష్టమైన చెట్టు ఏదంటే అది ఒలివ చెట్టు. చప్పట్లు కొడతారు అందరు? ఏ చెట్టు అండి? చెప్పాలి, ఏ చెట్టు? ఒలివ చెట్టు. భూమి మీద మొలకెత్తినటువంటి చెట్లలో ఒక శ్రేష్టమైన చెట్టు ఏది అంటే అది ఒలివ చెట్టు. ఒలివ చెట్టు గురించి బైబిల్లో ఎంత బాగా రాశాడో. ఒలివ చెట్టులో ఉన్నటువంటి లక్షణాలు దాదాపుగా 12 లక్షణాలు ఉన్నాయి. ఒక్క 3 మీకు అట్లా టచ్ చేస్తాను ఇప్పుడు. ఒక దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తున్న కుటుంబ యజమానుని పిల్లలు ఎట్లా చేస్తాడు? ఒలివ మొక్కల్లాగా అన్నాడు. ఒలివ మొక్కలో ఉన్న శ్రేష్టమైన లక్షణాలు ఒక 3 అట్లా టచ్ చేస్తాను, మీకు వివరించరు, జాగ్రత్త వినాలి. దేవుని యందు భయభక్తులు కలిగిన కుటుంబ యజమానుని పిల్లలను ఒలివ మొక్కలు అంటున్నాడు. ఒలివ మొక్కలో ఉన్న ఒక శ్రేష్టమైన లక్షణం ఏమిటి అని అంటే సువార్త ప్రకటించే లక్షణం. నోవాహు కాలంలోన జలప్రలయం ద్వారా కంప్లీట్గా నాశనం అయినప్పుడు ప్రియులారా ఒక పావురాన్ని బయటికి విడిచాడు నోవాహు. మనకు తెలుసు, షార్ట్గా చెప్తున్నాను. అది ఒక తుంచబడిన ఒలివ ఆకును తీసుకుని వచ్చింది. హల్లెలూయా చెప్తారా? అంటే చెట్లన్నీ వినాలి కుళ్ళిపోయినా కానీ ఒలివ చెట్టు కుళ్ళిపోలేదు. తుంచబడినటువంటి ఆకును తీసుకొని మరలా నోవాహు దగ్గరికి వచ్చింది ఆ పావురం. దాని నోట్లో ఏముంది? ఒలివ ఆకు ఉంది. అంటే వార్త తెచ్చింది. భూమి మీద నీళ్లు తగ్గాయిన వార్త. వార్త అనగా సువార్త. చెప్పాలి, వార్త అనగా సువార్త. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుస్తున్న కుటుంబ యజమానుని పిల్లలను దేవుని సువార్త ప్రకటించే పిల్లలుగా ఎత్తుకుంటాడు. చప్పట్లు కొట్టాలి. ఒక కుటుంబ యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే ఆ కుటుంబ యజమానుని పిల్లలను ఏం చేస్తాడు అని అంటే దేవుని సేవ చేసే పిల్లలుగా లేపుతాడు. దేవుని సువార్త ప్రకటించే పిల్లలుగా లేపుతారు. సువార్త ఏం చేస్తుంది? సువార్త ఏం చేస్తుంది? దేవుని సువార్త పాపములో ఉన్నవాన్ని రక్షిస్తుంది. దేవుని సువార్త అనారోగ్యం ఉన్నవాన్ని స్వస్థపరుస్తుంది. దేవుని సువార్త కృంగిపోయిన వ్యక్తిని పైకి లేపుతుంది. దేవుని సువార్త చల్లారిపోయిన జీవితాలను చిగురింపచేస్తుంది. దేవుని సువార్త గుండె చెదిరిన వారిని బాగు చేస్తుంది. దేవుని సువార్త నరకానికి వెళుతున్న వ్యక్తిని నిత్య రాజ్యానికి తెస్తుంది. ఆమేన్ చెప్పాలందరూ కూడా. యాస్, అలాంటి సువార్త ప్రకటించే పిల్లలుగా ఆ కుటుంబ యజమాని పిల్లల్ని లేపుతాడు. అందుకే అన్నాడు, నీ కుటుంబ పిల్లలు ఎలా ఉంటారంటే ఒలివ మొక్క. ఒలివ మొక్కలో ఉన్న శ్రేష్టమైన లక్షణం వార్త, సువార్త ప్రకటిస్తారు. మన పిల్లలు ఏం చేస్తారని చెప్పండి? దేవుని సువార్త ప్రకటిస్తారు.